భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో లాభపడిందా నష్టపోయిందా? ఒకరీత్యా చూస్తే లాభపడింది. 6 పార్లమెంటు స్థానాలు కూటమిలో దక్కించుకుంది. ఈ 6 స్థానాల్లో ఎన్ని గెలిచినా బోనస్సే కదా. అదే సందర్భంలో 10 అసెంబ్లీ స్థానాల్ని కూటమిలో పొందగలిగింది. ఇందులో ఎన్ని గెలిచినా బోనస్సే కదా. 2019లో సున్నాగా ఉన్నటువంటి దశ నుంచి ఎన్ని సీట్లు వచ్చినా లాభమే కదా. అలాగే 2019లో 0.8% నుంచి ఖచ్చితంగా పెరుగుతుంది కదా. ఆ రీత్యా చూస్తే భారతీయ జనతా పార్టీ బలపడ్డట్టు. అదే సందర్భంలో దీర్ఘకాలిక దృష్ట్యా చూస్తే భారతీయ జనతా పార్టీ నష్టపోయినట్టు. ఎందుకంటే కసితో ఉన్నటువంటి క్యాడర్ని డీమోరలైజ్ చేశారు. ఏదైతే పొత్తు తర్వాతన తెలుగుదేశం జనసేన కలుపుకెళ్ళింది వీళ్ళని తక్కువ. ఈవెన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఎక్కువ తిరిగారు, కానీ పురంధేశ్వరిని లైట్ తీసుకున్నారు. ఒక్క మోడీ సభల దగ్గర, మధ్యలో ఒక రాజమండ్రి దగ్గర సభ తప్పించి మిగతా దాంట్లో బీజేపీని కలుపుకెళ్ళింది తక్కువ. ఎందుకంటే మైనార్టీ ఓట్లు పోతాయి అన్నటువంటి ఉద్దేశంతో బీజేపీ జెండాలను కూడా పక్కన పెట్టించేశారు. తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళారు. వాస్తవంగా బీజేపీ సింగల్గా పోటీ చేస్తే ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ ఖచ్చితంగా బీజేపీ వైపుకి వచ్చి ఉండేవాళ్ళు. అలాగే బలమైనటువంటి పోటీ ఇచ్చుండేది. నా అంచనా ప్రకారం అయితే 5% అసెంబ్లీలో ఓట్లు సాధించేది, 10% పార్లమెంట్లో ఓట్లు సాధించేది. అది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఏకంగా అధికారానికి సోపానాలు వేసుకునేది. అది మాత్రం వెనక్కి తగ్గినట్టయింది.